Get ready. తన కళ్ళ ముందే ఒక్కొక్కరు బాగుపడుతున్నారు. తనకంటే చిన్నవాళ్ళు బాగుపడుతున్నారు. తనతో పాటు కొంతకాలం ఉన్నవాళ్ళు బాగుపడుతున్నారు. కానీ తన పరిస్థితి మాత్రం బాగోలేదు. రోజులు గడిచిపోతున్నాయి. రోజులు వారాలుగా మారిపోయినాయి. వారాలు నెలలుగా మారిపోయినాయి. నెలలు సంవత్సరాలుగా మారిపోయినాయి. తన జీవితంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. తనకున్న సమస్య ఏమిటంటే పక్షవాతం, కదల్లేని పరిస్థితి. నాన్న వాళ్ళు ఎవరూ లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అనాథగా మిగిలిపోయాడు. అష్ట కష్టాలు పడుతున్నాడు. జీవితం మీద విరక్తితో, నిరాశ నిస్పృహతో పడి ఉన్నాడు. ఇంతకీ ఎవరతను? రండి అందరం కలిసి యోహాను సువార్త 5వ అధ్యాయం వెళ్దాం. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. కాబట్టి యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండెను. బెతెస్దా అనేటటువంటి పేరుకు అర్థము కనికరము కలిగిన నివాసము. ఆ బెతెస్దా దగ్గర కోనేరు లేక బెతెస్దా అనే కోనేరు అక్కడ ఉంది. ఆ కోనేరులో ఉన్న నీళ్లను ఆయా సమయాల్లో దేవుని దూత దిగి వచ్చి ఆ నీళ్లు కదపడం జరుగుతుంది. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవడు ముందుగా ఆ నీళ్ళల్లో ఉరికేస్తాడో వాడు స్వస్థత పడతాడు అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజల నమ్మకం. కాబట్టి ఉన్నటువంటి ఆ మండపాల్లో రకరకాల వ్యాధులు, రకరకాల రోగాలు, రకరకాల బలహీనతలు కలిగిన వాళ్ళందరూ వచ్చి అక్కడ కాపు కాస్తూ ఉండేవాళ్ళు. అలా కాపు కాస్తూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. వారిలో ఒకడు 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు. అతని వయసు 38 సంవత్సరాలు అని లేదు సుమా. అతడు 38 సంవత్సరాలుగా అదే స్థితిలో పడి ఉన్నాడు. అనగా కదలలేని, మెదలలేని, లేవలేని హీన స్థితి. 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు అంటే సాధారణంగా మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే అతనికి నా అన్న వాళ్ళు ఎవరు లేరు, అనాథ. తనకున్న సమస్య ఏమిటంటే ఒకవైపు తాను కదలలేని పరిస్థితి. తన కళ్ళ ముందు కొత్త వాళ్ళు వస్తున్నారు. నీళ్లు కదిలించబడినప్పుడు కొంచెం చురుగ్గా ఉన్నవాళ్ళు వెళ్ళి అమాంతంగా నీళ్ళల్లో ఉరికేస్తున్నారు, బాగుపడిపోతున్నారు. నిరాశ. నాకంటే చిన్నవాళ్ళు బాగుపడుతున్నారు. నిరాశ. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు, బాగుపడుతున్నారు. నిరాశ. నాకంటే తీవ్రమైనటువంటి వ్యాధి గలవారు కూడా బాగుపడి వెళుతున్నారు. నిరాశ, నిస్పృహ అతన్ని కృంగదీసేసింది. ఈరోజు మనలో కూడా అటువంటి పరిస్థితి గుండా ఎంతమంది వెళ్ళటం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన రూమ్మేట్కి ఉద్యోగం వచ్చేసింది. నేను పిహెచ్డి చేశాను, నేను ఎంఎస్ చేశాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, 20 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ 2వ ఇంటర్వ్యూకే వాటికి ఉద్యోగం వచ్చేసిందే. ఇప్పుడు నా వయసు 25 నుంచి 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, ఇంకా స్థిరమైన ఉద్యోగం లేదే. కానీ నా రూమ్మేట్ వయసు 23 సంవత్సరాలు, వాడికి ఎంత మంచి ఉద్యోగం వచ్చింది. నిరాశ. నాకన్నా చిన్నవాళ్ళు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, నాకంటే చిన్నవాళ్ళు వివాహం చేసేసుకుంటున్నారు.
నాకంటే చిన్నవాళ్ళు వివాహం చేసుకుంటున్నారు, పిల్లలను కూడా కనేస్తున్నారు. నాకైతే ఇంకా పెళ్లి కావటం లేదు, నాకైతే ఇంకా ఉద్యోగం రావటం లేదు. నాకంటే చిన్నవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలతో ప్రారంభించి ఇప్పుడు ఏకంగా 50,000, 70,000, ₹1,00,000 సంపాదించేస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వాడు కాస్త బ్యాంక్ లోన్ తీసుకుని ఒక చక్కని ఇల్లు కూడా కొనేసుకున్నాడు. నిరాశ, నిస్పృహ. పైపెచ్చు తన పరిస్థితి ఏమిటయ్యా అంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఏమిటో సంవత్సరాలు గడిచిపోతున్న పరిస్థితులు మాత్రం మార్పు రావటం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్న తాను కలిగి ఉన్నటువంటి రోగం మాత్రం తనని విడిచిపెట్టడం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్న తనను ఆ నిరాశ, నిస్పృహ నిలువున అతన్ని నీరుగార్చేస్తూ ఉంది. ఈరోజు మన మధ్య చాలామంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆర్థిక సమస్యలు తొలగడం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఏమిటో నాకు నా భార్యకు మధ్య మనస్పర్ధలు మాత్రం పోవడం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మా స్థితిగతులు ఏమాత్రం మార్పు చెందటం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు స్థిరపడుతున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కారు కొనుక్కుంటున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. కానీ మా పరిస్థితి మాత్రం ఇలా తగలడింది ఏమిటి, మా పరిస్థితి ఏమిటి ఇలాగే ఉండిపోయింది అనేటటువంటి నిరాశ, నిస్పృహ గుండా మనలో కొంతమంది వెళ్తూ ఉండొచ్చు. ఆ రోజు అక్కడ 38 సంవత్సరాలుగా, మరలా చెప్తున్నా, అతని వయసు 38 సంవత్సరాలు కాదు, అతడు తాను కలిగి ఉన్న బలహీనతతో అక్కడికి వచ్చి 38 సంవత్సరాలు అంటే సుదీర్ఘ కాలము అదే స్థితిలో పడున్నాడు. అతడు కలిగి ఉన్నటువంటి వ్యాధిని అతను విడిచిపెట్టలేకపోతున్నాడు. అతడు కలిగి ఉన్నటువంటి వ్యాధిని అతడు పోగొట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సాధారణంగా చాలామందికి ఉన్న ఒక ఉద్దేశం ఏమిటంటే శరీర సంబంధమైన వ్యాధి చాలా తీవ్రమైనది అని భావిస్తారు. కానీ బైబిల్ సెలవిస్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధితో నిండి ఉన్నది, దానిని గ్రహించగలవాడు ఎవరు? అనగా నువ్వు కలిగి ఉన్న శరీర సంబంధమైన వ్యాధి కంటే, రోగం కంటే నీ హృదయంలో ఉన్నటువంటి రోగం బహుభయంకరమైంది. రోజు ఒక సహోదరి వచ్చి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని అడిగితే, దేనికోసం ప్రార్థన చేయమంటావయ్యా? వ్యభిచారపు తలంపులయ్యా, వ్యభిచారపు కోరికలు, వ్యభిచారపు ఈచ్ఛలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను. ఆ సహోదరి వయసు ఎంత ఉంటుందో తెలుసా మీకు? సుమారు 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. వృద్ధాప్యానికి వచ్చేసింది కానీ పట్టి పీడిస్తుందని తెలుసా? కామ కోరికలు. ఈరోజు మన మధ్య అటువంటి వారు లేరంటారా? వయస్సు మీద పడుతుంది కానీ ఏదో ఒక ఇచ్ఛ, ఏదో ఒక కోరిక, ఏదో ఒక పాపిష్టి అలవాటు నేను బంధించే ఉంచింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అది మాత్రం నేను విడిచిపెట్టట్లా. పైకి ఆత్మీయుడిగా కనిపిస్తావు, పైకి ఆత్మీయురాలుగా కనిపిస్తావు, కానీ నీలో ఉన్నటువంటి ఆ నీచమైనటువంటి కార్యము, ఆ నీచమైనటువంటి అలవాటు, ఆ నీచమైనటువంటి కోరిక, ఆ నీచమైనటువంటి చూపులు, ఆ నీచమైనటువంటి తలంపులు విడిచిపెట్టట్లా. శరీర సంబంధమైనటువంటి రోగం నిన్ను సమాధికి చేరుస్తుందేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి నువ్వు కలిగిన పాపిష్టి రోగం నిన్ను నరకానికి చేరుస్తుంది. అది ఇంకా ప్రమాదకరమైంది. అది గ్రహించగలవాడు ఎవరు అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులు వినండి. 38 years 38 సంవత్సరాలుగా ఒకే బలహీనత అతన్ని పట్టి పీడించి నిరాశకు, నిస్పృహకు అతన్ని లాగేసింది. నువ్వు కలిగి ఉన్న బలహీనత ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నువ్వు చేస్తున్న పాపం ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితాన్ని నిస్పృహకు ఈడ్చుకుంటూ పోతుంది, శాంతి లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది, ఇతరులతో సమాధానం లేకుండా చేస్తుంది, ఒంటరిని చేస్తుంది, దిక్కుమాలిన వాడిగా మార్చేస్తుంది.